అధికారం ఉందన్న అహంకారమో లేక ఎవరేం చేస్తారులే అనే నిర్లక్ష్యపు ధోరణో కానీ ఓ టీడీపీ నాయకురాలి భర్త వెంచర్ పేరుతో ప్రజలను నిండా ముంచాడు. రియల్ ఎస్టేట్ పేరుతో రియల్ దందా చేస్తూ వెంచర్ వేసే ముందు కస్టమర్లకు 3D సినిమా చూపిస్తాడు. అవి చేస్తాం ఇవి చేస్తామంటూ రంగురంగుల బ్రోచర్లు గ్రాఫిక్స్ చూపించి కస్టమర్లను భ్రమల్లో ముంచేస్తాడు. తిరిగా ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత అసలు స్వరూపం చూపిస్తాడు. ఇదే భ్రమర రియల్ ఎస్టేట్ అధినేత గల్లా రామచంద్రరావు అసలు రూపం. శ్రీ భ్రమర జెనిత్ సిటీ పేరుతో అతను చేసిన మోసం ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు 2015లో పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని చీకటిగల పాలెంలో శ్రీ భ్రమర జెనిత్ సిటీ పేరుతో 140 ఎకరాల్లో 1350 ప్లాట్లతో భారీ వెంచర్ వేశారు. దీనికి జెనిత్ సిటీగా పేరు పెట్టారు. అయితే ప్లాట్లు అమ్మే సమయంలో కస్టమర్లను ఆకర్షించడానికి గ్రాఫిక్స్ తో సినిమా చూపించారు. తమ వెంచర్లో ప్లాట్లు అతి తక్కువ ధరకే ఇస్తున్నామని, ఎక్కడా లేని విధంగా 24 గంటలు ఫిల్టర్ బెడ్ వాటర్ అందిస్తామన్నారు. దీంతో పాటు వెంచర్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇంటర్నేషనల్ స్కూల్, సోలార్ ఫెన్సింగ్, డ్రైనేజీ, కళ్యాణ మండపం, అందమైన పార్కులతో అత్యాధునిక వసతులు కల్పిస్తామని మాయమాటలు చెప్పారు. ప్లాట్ల అమ్మకాలే కాదు, ఆ ప్లాట్లలో కోరుకున్న వారికి ఇళ్ల నిర్మాణం కూడా తామే చేస్తామని చెప్పారు. వెంచర్లో స్టార్ హోటల్ నిర్మాణం, 24 గంటలు సెక్యూరిటీ, సీసీ కెమెరాల ఏర్పాటు, స్ట్రీట్ లైటింగ్ ఇలా అన్ని వసతులు తామే కల్పిస్తామని చెప్పారు. వెంచర్లో 250 ఇళ్ల నిర్మాణం జరిగే వరకు తామే మెయింటెనెన్స్ ఖర్చులు భరిస్తామని కస్టమర్లకు చెప్పారు. దీంతో జెనిత్ సిటీ వెంచర్లో ప్లాట్లు కొనేందుకు జనం ఎగబడ్డారు. దాదాపు ప్లాట్లన్నీ అమ్ముడుపోయాయి. అక్కడి నుంచే భ్రమర రియల్ ఎస్టేట్ అధినేత గల్లా రామచంద్రరావు అసలు రూపం బయటపడింది. మనం ఇప్పుడు వినుకొండలో ఉన్నాం. వినుకొండ భ్రమర టౌన్షిప్ లో ఉన్నాం. వీళ్ళంతా గల్లా రామచంద్రరావు బాధితులు. ఎందుకంటే ఇక్కడ ఈ వెంచర్ లో ప్లాట్ కొనేటప్పుడు మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని ఎన్నో చెప్పారు. తీరా ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమీ చేయకుండా గల్లా రామచంద్రరావు మోసం చేసిన పరిస్థితి. అడుగుదాం, వీళ్ళు మనతో ఉన్నారు బాధితులంతా. అసలు ప్లాట్ కొనేటప్పుడు ఏం హామీలు ఇచ్చారు, ఈ వెంచర్ లో ఏమి ఏర్పాటు చేస్తా అన్నారు, ఇప్పుడు ప్లాట్ కొనిన తర్వాత ఆయన ఎలా మోసం చేశారు, ఎలా తప్పించుకు తిరుగుతున్నారో మనతో ఈ కాలనీ వాసులు ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకున్నాం. రామచంద్రరావు అనేది మాకు ఆ రోజు చాలా చెప్పాడు. ఒకటి కాదండి, మీకు 24 అవర్స్ వాటర్ ఇస్తాను, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, తర్వాత కళ్యాణ మండపం, తర్వాత ఇక్కడ 5 స్టార్ హోటల్, ఇవన్నీ సోలార్ ఫెన్సింగ్ ఇవన్నీ చాలా చెప్పి తీరా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మొహం చాటేసి మాకు అసలు ఎటువంటి పనులు చేయకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. ఒకటి కాదండి, అసలు ఆయన చేసిన హరాస్మెంట్ నేను చెప్పాలంటే అతను పక్కా మోసగాడు. ఆయన చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. అసలు మాకు అసలు కొంచెం కూడా మాకు న్యాయం చేయలేదు, న్యాయం చేయట్లేదు కూడా. ఈ రోజుకి కూడా మేము ఎమ్మెల్యే గారికి చెప్పాము, తర్వాత ఎంపీ గారికి చెప్పాము, తర్వాత పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఎవరు కూడా అసలు మమ్మల్ని అసలు మాకు గుర్తింపు అనేది రావట్లేదండి. అంటే అసలు భ్రమర అంటే అసలు అది ఎవరికి లెక్క లేకుండా పోతుందండి. మేము చాలా బాధపడుతున్నాం ఈ విషయంలో. ఇళ్ల దగ్గర పాములు వస్తున్నాయండి, కోతులు కుక్కలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి. వాటర్ రావట్లేదు, మంచినీళ్ళు లేవు. బోర్లు వేయించుకున్నాం. ఇప్పుడు మాకు వాటర్, మేము బోర్లు వేయించుకోవాలా వాటర్ వచ్చింది కానీ, లేకపోతే మేము ఇబ్బంది పడ్డాం. 4-5 నెలలు బాగా ఇబ్బంది పడ్డాం. మొదట్లో భ్రమర టౌన్షిప్ లో ప్లాట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా రంగుల ఏవైతే 3D వేసి 3D మాకు సినిమా చూపించారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత భ్రమర చెప్పిన మాటలన్నీ భ్రమంలోకి వెళ్ళిపోయాయి. పూర్తిగా మేము మోసపోయాము అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనుమతులు లేకుండా గుండ్లకమ్మ వాగు నుంచి వెంచర్లోకి పైప్ లైన్ ఏర్పాటు చేశారు. గుండ్లకమ్మ వాగు ఒడ్డున ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి వ్యవసాయ కనెక్షన్ తీసుకుని వెంచర్లో ఇళ్లకు నీటి సరఫరా మొదలు పెట్టాడు. ఈ వ్యవహారం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విద్యుత్ కనెక్షన్ కట్ చేసి 10 లక్షల పెనాల్టీ వేశారని జెనిత్ సిటీ వాసులు చెబుతున్నారు. అప్పటి నుంచి కొన్నాళ్లు జనరేటర్ ఏర్పాటు చేసి నీళ్లు అందించిన రామచంద్రరావు తర్వాత చేతులెత్తేశారు. దీంతో తాగునీరు లేక కస్టమర్లు అల్లాడిపోయారు. తమ ఇంటి ఆవరణలో బోర్లు వేసుకోవడానికి కూడా రామచంద్రరావు అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల్లో గల్లా మాధవి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి రామచంద్రరావు మరింత బరి తెగించారు. జెనిత్ సిటీకి కరెంటు సరఫరా కూడా నిలిపివేశారు. స్ట్రీట్ లైటింగ్ కూడా లేకపోవడంతో రాత్రి సమయాల్లో బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులే బకాయి ఉన్న 1,35,000 కరెంటు బిల్లు చెల్లించారు. ఆ 2 ఏళ్ల వరకు నీళ్లు ఇచ్చారు, అన్ని చేశారు. తర్వాత ఏముంది, మా వల్ల కాదు, మేము మేనేజ్మెంట్ చేయలేము, ఇంత మాకు నష్టం వస్తుంది, మేము చేయలేమని చెప్పాడు. 9 నెలల క్రితం అందరూ వచ్చినప్పుడు అందరి సమక్షంలో కూడా 32 లక్షలు అయిద్దంటే, ఇది మామూలుగా కరెంటుతో జరగాల్సిన వాటర్ గుళకమ్మ స్కీమ్ నుంచి కరెంటులో అవినీతి లోపాలు చేయటం వల్ల ఏఈ సస్పెండ్ అయ్యాడు.
తర్వాత వీళ్ళకి ఆ కరెంటు కూడా ఇవ్వకపోవటం వలన వీళ్ళు జనరేటర్ మీద రన్నింగ్ చేశారు. ఆ జనరేటర్ మీద రన్నింగ్ చేయడం తప్పని తెలిసిన తర్వాత మేము పంచాయతీ వాళ్ళని అడిగితే నేను 32 లక్షలు పెట్టి ఏందో ఎస్టిమేషన్ ఇచ్చండి, నేను ఆ డబ్బులు ఇస్తా అని చెప్పాడు. కానీ ఇంతవరకు ఎస్టిమేషన్ కాదు, అసలు వచ్చి చూసిన దాఖలా కానీ చేసిన పని కూడా లేదు. పంచాయతీ వాళ్ళు చొరవ తీసుకుని వాళ్ళ ద్వారా తిరిగి చేసుకోవటం వల్ల ఆ కరెంట్ అనేది వచ్చింది. జెనిత్ సిటీ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో చెప్పినట్లుగా స్విమ్మింగ్ పూల్, కళ్యాణ మండపం నిర్మాణం ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. కమ్యూనిటీ హాల్, ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం నిర్మాణం కూడా చేయలేదు. అమ్మకాలు చేసే సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేశారు. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు గల్లా రామచంద్రరావు తమను నిలువునా మోసం చేశారని, కనీస వసతులు కూడా కల్పించకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని నిప్పులు చెరుగుతున్నారు. మరో పెద్ద మోసం ఏంటంటే వెంచర్లో గజం 8,000కు కస్టమర్లకు అమ్మిన రామచంద్రరావు ఎన్నికల్లో డబ్బులు అవసరమై అదే వెంచర్లో గజం 3,000కు తెగనమ్మాడు. దీంతో అమ్ముకుందామంటే 3-4 వేలకు మించి ధర పలకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కనీసం మౌలిక వసతులు కూడా కల్పించట్లేదు. ఫస్ట్ నీళ్లు 24 గంటలు ఇస్తామని చెప్పారు, కానీ నీళ్లు అయితేనేమో ఇవ్వట్లేదు. కరెంటు సరిగ్గా ఉండట్లేదు. సాయంత్రం 7 అయితే ఇంట్లో ఆడవాళ్లు గాని పిల్లలు గాని మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇంటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. పాములు తిరుగుతున్నాయి. పిల్లలు కనీసం ఆడుకోవటానికి కూడా లేకుండా పోయింది. సెక్యూరిటీ కూడా లేదండి. అంతేగాని గల్లా రామచంద్రరావు గారు మాకేమీ చేయలేదు. ఈ విషయంలో ఆయన చాలా వ్యతిరేకిస్తారు. తమ వెంచర్లో కనీస సౌకర్యాలు కల్పించాలని గల్లా రామచంద్రరావుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోగా భార్య ఎమ్మెల్యే కావడంతో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని అహంకారంతో మాట్లాడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రరావు చేసిన మోసంపై వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను కలిసి బాధితులు ఫిర్యాదు చేశారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చినా ఆయన ఇప్పటి వరకు ఏమీ పట్టించుకోలేదని వాపోతున్నారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబాబు, లోకేష్లకు గల్లా రామచంద్రరావు చేసిన మోసంపై ఫిర్యాదు చేసినా ఏ మాత్రమూ ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.